మహాభారతంలో మనం తెలుసుకోవాల్సిన వ్యక్తుల్లో ఇంకొకరు శిశుపాలుడు. శిశుపాలుడు చేది రాజ్య చక్రవర్తి, ధర్మఘోషిని కుమారుడు. ఈయన తల్లి వసుదేవుని సోదరి సూత్రదేవి. ఈయనకి కృష్ణునికి మేనత్త కొడుకు. శిశుపాలునికి కాబోవు భార్య అయిన రుక్మిణిని ఎత్తుకొని పోయినందున కృష్ణునికి శత్రువైనాడు. శిశుపాలుని కృష్ణుడు తన చక్రాయుధంతో వధించాడు. శిశుపాలుడి జన్మ వృత్తాంతం. శిశుపాలుడు దమఘోషుడు సాత్వతికి పుట్టాడు. పుట్టుకతోనే 4 భుజాలతో, నొసటి మీద కంటితో, గార్ధబ స్వరంతో పుట్టాడు. తల్లిదండ్రులు ఆ బాలుణ్ణి చూసి కలత చెందారు. అప్పుడు ఆ ఆకాశవాణి ఈ బాలుణ్ణి ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామకృష్ణులు ఆ బాలుణ్ణి చూడ్డానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తథ్యమని భావించి సాత్వతి శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, నీ మరిది అయిన శిశుపాలుని రక్షించు అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతని 100 తప్పులు సహిస్తాను, అవి పూర్తి కాగానే నా చేతిలో హతుడవుతాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అప్పటికి శిశుపాలుడికి బుద్ధి రాలేదు. కృష్ణుడు విష్ణు చక్రంతో శిశుపాలుని శిరస్సు ఖండించుట, రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు సభాసదుల్ని చూసి, మేము ప్రగ్గోజ్యతిషపురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధ యాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బభ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం 100 తప్పులు సహించాను. ఇతడు నాకు పరమశత్రువయ్యాడు అన్నాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి, నేను వివాహమాడదలిచిన కన్యను అపహరించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించాడు. ఇక శ్రీకృష్ణుడు సహించలేకపోయాడు. తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని చేది దేశానికి రాజుని చేశాడు. శిశుపాలుని వధతో రాజసూయ పరిసమాప్తి అయిపోయింది. జరాసంధుడు. జరాసంధుడు పరమశివ భక్తుడు, రాక్షసుడు. జరాసంధుడు బృహదద్రుడి కుమారుడు, మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వం వచ్చే పాత్ర. జరాసంధుడి జన్మ వృత్తాంతం. బృహదద్ర మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు 2 భార్యల వలన సంతానం లేదు. ఒకరోజు బృహదద్రుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చందకౌశిక అనే మహర్షిని చూశాడు. ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని, సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు. బృహదద్ర మహారాజుతో సంతృప్తి పొందిన ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్నిచ్చి దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు. ఆ ఋషికి బృహదద్రుడికి 2 భార్యలున్నారనే విషయం తెలియదు. రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న 2 భార్యలకు ఆ ఫలాన్ని సగభాగం చేసి 2కి పెడతాడు. ఆ సగభాగాన్ని స్వీకరించిన 2 భార్యలకు శిశువులు సగభాగాలుగా జన్మిస్తారు. దీనితో దిగ్భ్రాంతికి లోనైన మహారాజు ఆ శిశువు భాగాలను రాజధాని అవల విసిరివేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లుగా రాజధాని అవతల విసిరివేస్తారు. అలా విసిరిన శిశువులు జర అనే రాక్షసికి దొరుకుతారు. జర అనే రాక్షసి ఆ శిశువుల దగ్గరకు తెచ్చి కలుపుతుంది. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకు ప్రాణం రావడంతో తిరిగి మహారాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని చెబుతుంది. ఒకరోజు చందకౌశికి మహర్షి బృహదద్రుడికి రాజ్యానికి వచ్చి జరాసంధుడిని చూసి, జరాసంధుడు పరమశివ భక్తులలో ఒకడవుతాడు అని చెబుతాడు. యుధిష్ఠరుడు రాజసూయ, శ్రీకృష్ణుడు, భీముడు, పార్థుడు యుద్ధభిక్ష. ధర్మరాజు రాజసూయముకు చేయు నిశ్చయించి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతాడు. రాజసూయానికి కావలసిన ధనము అవసరము అని, ఆ జరాసంధుడి వద్ద మిక్కిలి ధనము ఉన్నదని, జరాసంధుడు అనేక రాజులను బంధించి హింసిస్తున్నాడని, రాజులను శివుడికి బలి కింద ఇస్తున్నాడని శ్రీకృష్ణుడు చెబుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమాలోచన జరిపి తాను భీముడు, అర్జునుడు జరాసంధుడి వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి యుద్ధభిక్ష వేడుతాడు అని చెప్పి మగధ బయలుదేరాడు.
మగధ పొలిమేరలకు చేరుకొనుచుండగా జరాసంధుడు కోట మీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు. ఆ డంకాలు శత్రువులు ఎవరైనా రాజ్యంలో ప్రవేశిస్తే తామంతట తామే మోగుతాయి. భీముడికి చెప్పి ఆ డంకాలను భీముడి ఉదరములతో చీల్చమని చెబుతాడు. డంకలు ధ్వంసము చేశాక శ్రీకృష్ణుడు, అర్జున, భీములు రాజమార్గంలో కాకుండా దొడ్డి మార్గంలో రాజధానిలో ప్రవేశిస్తారు. జరాసంధుడు వారికి అర్ఘ్యాలు ఇచ్చి తాంబూలాలు ఇవ్వబోతూ శ్రీకృష్ణుడు వాటిని నిరాకరిస్తాడు. అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుని కారణం అడగగా యుద్ధభిక్ష కోరుతాడు. జరాసంధుడు భీముడితో మల్ల యుద్ధము చేయడానికి అంగీకరించి వారి వారి పరిచయాలు చెప్పమంటాడు. అప్పుడు వారి వారి పరిచయాలు చెబుతారు. జరాసంధుడు తన కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకం చేసి మల్ల యుద్ధానికి దిగుతాడు. జరాసంధుడు భీముల యుద్ధము 27 రోజులు గడుస్తుంది. జరాసంధుడు భీముడు ఘోరాది ఘోరంగా పోరాడుతుంటారు. శ్రీకృష్ణుని సూచన మేరకు భీముడు జరాసంధుడి శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి 2 భాగాలను వేరువేరు దిక్కులకు విసిరేస్తాడు. ఆ విధంగా జరాసంధుడు అస్తమిస్తాడు.